కొత్తగా పెళ్ళైన కపుల్స్ ని చూడు, భర్తతో ఎంత ముచ్చటగా ఉంటారో. కార్ ఎక్కారంటే స్వీట్ స్వీట్ మాటలతో, ఊపొచ్చి పాటలతో పోరెత్తిచ్చేస్తారు. నువ్వు ఉన్నావెందుకు? మాటలు లేవు, పాటలు లేవు. అన్నీ అయిపోయినా ముసలోళ్ళ వెళ్తున్నాం చప్పగా. చిచి. తప్పు నీది కాదే. నీది కాని ఊహల్ని ఎవరు ఊహించుకోమన్నారు? ఖాళీ లేని ఉయ్యాల్లో ఎవరెక్కమన్నారు? పడ్డావో? తిక్క కుదిరిందా? దేవుడు కనిపించాడా? పిలిచారా? నిన్ను. పర్లేదు చెప్పండి. నువ్వంటే నాకేమైనా భయమా? చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆపుకోవటానికి? ఎక్కువ చేస్తున్నావు. చూస్తున్నారా? నన్ను చూస్తున్నారా? అయ్యో, మీరింకా నన్ను చూడటం లేదేమో అనుకుని అటు తిరిగా. చూడండి. ఏంటి నాకు టార్చర్? టార్చర్ అంతేలే. ఉన్న ప్రేమను దాచుకుంటూ లేని కోపాన్ని ప్రదర్శించడం మీకే చెల్లింది. మీలా లోపలొకలా బయటికి ఇంకోలా ఉండడం నాకు రాదు. ఉన్న ప్రేమను దాచుకోలేను, లేని కోపాన్ని తెచ్చుకోలేను. మిమ్మల్ని చూస్తూ నాకు 3 నంబర్సే గుర్తొస్తున్నాయి. వేరేదేది మనసులో రావట్లేదు. నంబర్స్ ఏంటి? 1 4 3. ఐ హేట్ యు. ఇది నా 143. చాలండి సరసాలు. ఇక నా వల్ల కాదు. పాటలు పెడుతున్నారా? ఇందాక అద్దంలో అడుక్కుంటున్నావు కదా, మాట్లాడకుండా విను. ప్రతిరోజు పోరాటమే కదా చేస్తున్నాం. ఈ రోజు కూడానా? వద్దు. అబ్బా, ఏం పాట! మనసులకి కరెక్ట్ గా సరిపోయింది. పాట అంటే ఇలా ఉండాలి. అంత మంచి జరుగుతుంది. సారీ లక్ష్మణుడు గారు, ఇంత సాడ్ సాంగ్ నాకొద్దు. తీపి ముద్దు యుద్ధాలు వేయాలి తాళం, విడిగా నలిగా ఒంటరి నేను, నీలో కొంచెం నాకు చోటు. ఆహా, ఏముంది పాట! నిన్ను పట్టేసుకుంటా, జంట కట్టేసుకుంటా, నువ్వు నా సొంత పంట బాబు. నన్ను ఇచ్చేసుకుంటా, నిన్ను తెచ్చేసుకుంటా, తాళి కట్టించుకుంటా బాబు. నో. ఏనో? పాట బాగుందిగా. నాకు నచ్చలేదు. ఒకప్పుడు ఇలాంటి పాటల్ని క్యాసెట్ అరిగేలా వినేవారు, మర్చిపోయారా? నువ్వెప్పుడు చూసావు? మీరు నాకు ఐ లవ్ యూ ఎన్నిసార్లు చెప్పారు? లెక్క పెట్టలేదు కదా. ఇది అంతే, డేట్ గుర్తు పెట్టుకోలేదు. చీ అంటావేంటి బావా? డేట్ గుర్తు పెట్టుకోలేదు. పోనీ నాకెన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావో నీకు గుర్తుందా చెప్పు. ఇదే. నమస్తే అండి, నేనండి కాకిని. పక్కన నుంచి ఆపొచ్చు కదా, ఎదురొచ్చి ఆపాలా? క్షణం లేట్ అయి ఉంటే పైకి వెళ్ళి ఉండేవాడు. ఎక్కండి. అలాగే. అమ్మా, ఎటు వెళ్ళాలి?
తిన్నగా ఎక్కడ ఆపకుండా ఓ 10 కిలోమీటర్లు వెళ్ళండి అయ్యా, తర్వాత ఎట్టెళ్ళాలో చెప్తాను. అయ్యా, అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు. నాకు లోపల కడుపు తిప్పితే బయట కక్కకుండా ఉండలేనయ్యా. మేడం ఎవరండి అయ్యా? ఆయనే చెప్పాలని నేనన్నా చెప్పొచ్చా? నాకు కడుపు ఉబ్బరం తగ్గడం కావాలమ్మా. ఎవరు చెప్పినా పట్టించుకోను. చెప్పండి. మిసెస్ వజ్రపాటి సమంత సూర్య. ఓ, ఏమన్నారండమ్మా? మిసెస్ వజ్రపాటి సమంత సూర్య. సూర్య అంటే ఏ గారేగా? అంటే మీరు అమ్మగారేగా? నేను నమ్మలా కనపడుతున్నానా? ఆ, నా ఉద్దేశాన్ని మీరు సరిగ్గా క్యాచ్ చేయలేదు. నేను అడుగుతున్నది సార్కి మీరు వైఫా అని అడుగుతున్నాను. ఆ, మ్, నమస్తేనండమ్మా. నమస్తే. ఏయ్ కాకి, అయ్యా, ఆవిడ అర్థమైందండి. మీ ఆవిడేగా? కాదు, ఓ, అసిస్టెంట్ మేనేజర్. ఓహో, వైఫే కాకుండా అసిస్టెంట్ మేనేజర్ కూడా అన్నమాట. అంటే ఇంట్లోనే కాకుండా ఆఫీస్లో కూడా అమ్మగారే అన్నీ అన్నమాట. అదన్నమాట. మ్, వీడు నేను ఒకటి చెప్తుంటే ఇంకోటి అనుకుంటున్నాడు. కర్మ. మేడం గారు, నా కడుపు మళ్ళీ తిప్పుతోంది. అబదబా అడగకుండా ఉండలేను. అడిగేస్తాను మేడం. అడగండి. మీరు సార్ వైఫ్ అంటే మీకు పెళ్ళైపోయినట్టేగా? మరి మీ మెళ్ళలో తాళిబొట్టు లేదేంటి మేడం? ఫ్యాషన్ కోసం ఇంట్లో షోకేస్లో పెట్టారా, లేకపోతే మర్చిపోయారా? ఫ్యాషన్ కోసం అయితే కాదు, ఇంట్లోనే పెట్టాను కానీ మర్చిపోలేదు. మేడం, మీరు తిరగాసుగా మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కాలేదు. కడుపు తిప్పడం ఆపలేదు మేడం. సరిగ్గా చెప్పండి. చెప్పేదేముందండి, ఆయన నాకు తాళి కట్టలేదు. కట్టలేదా? ఎందుకు మేడం? అదో పెద్ద కదండి. మీరంత నీరసంగా చెప్పకండి మేడం. కడుపు సుడుగుండల్లా సుడులు తిరిగేస్తోంది. ఏమైంది మేడం? మీకున్న బాధ పక్కోళ్ళకుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కాకి. ఏం పరిస్థితి మేడం? సారు తాళి ఎందుకు కట్టలేదు? అబ్బా చెప్పండి మేడం, తట్టుకోలేకపోతున్నాను. ఏయ్ కాకి, సార్ మీరు చెప్తారా సార్? చెప్పండి సార్, చెప్పండి. ఎవరు చెప్పరు, నోరు మూసుకొని కూర్చో. అమ్మో, నా వల్ల కాదు సార్. మేడం చెప్పండి మేడం, ప్లీజ్. నాకేదో అయిపోతోంది, ప్రాణం పోయేలా ఉంది. చెప్పండి మేడం, మీకు దండం పెడతాను. చెప్పండి మేడం, చెప్పండి. సారు మీకు తాళి ఎందుకు కట్టలేదో చెప్పండి మేడం, చెప్పండి. ఏం చెప్పను, పీటల దాకా వెళ్ళిన పెళ్లి తాళి కట్టకుండా జీలకర్ర బెల్లంతోనే ఆగిపోయింది కాకి. దేనికి మేడం? దేనికి మేడం? దేనికంటే ఒకటి ఒక ఫోటో తెచ్చిందిలే. ఫోటోనా? ఏం ఫోటో మేడం అది? ఆ ఫోటో ఏంటని మాత్రం అడగక కాకి. చెప్పేది పూర్తిగా చెప్పకుండా అడక్కు అంటే ఎలా మేడం? నా వీక్నెస్ చెప్పిన తర్వాత కూడా మాటిచ్చి వదిలేకండి మేడం. కడుపు పగిలి చచ్చిపోతాను. చెప్పండి మేడం, చెప్పండి. సార్, మీరు మేడంని సీరియస్ గా చూడకండి సార్. మీరు అలా చూస్తే మేడం చెప్పరు. ఆవిడ చెప్పకపోతే నేను పోతాను. మీరు రోడ్డు వైపు చూడండి. మీరు చెప్పండి. నేను చెప్పలేను కాకి, చెప్పలేను. చెప్పాలి మేడం, లేదంటే ఉబ్బి ఉబ్బి నా కడుపు పేలిపోతుంది. ఏమైంది? నీ కడుపుకి బదులు టైర్ పేలింది. పంచర్ అయిందా? అమ్మో, ఇప్పుడు ఎలా సార్? ఈ ఏరియా అసలే అదో టైపు. టైర్ మారిస్తే వెళ్ళొచ్చు, ప్రద్దానికి కంగారు పడతావు ఎందుకు? దిగు. బాగా పగిలింది సార్. టైర్ మారుస్తారా? సార్, బట్టలు పాడైపోతాయి సార్. మా వృత్తికి అలంకరణే బట్టలు సార్. అవి మాసిపోతే ఎలా సార్? ఇదిగో ఇలాంటి వస్తాయనే
వెహికల్ ఎక్కడమే గానీ వెహికల్ పెట్టుకోను అదన్నమాట. డిక్కీలో స్టెఫినీ ఉంది, తీసుకొస్తారా? థ్యాంక్స్ సార్, బట్టలు పాడైపోతాయి, దొల్లించుకొస్తా. 1 minute. నేను సూర్య ఇది. అవునా? ఒక్క నిమిషం. కొట్టేస్తా. కొడితే కొట్టారు గాని మీరు సారు ఇదేమిటి? వాళ్ళిద్దరూ కదా ఇది. కాదు, నేను సూర్యని. ఎలా? ఇలా. ఓహో, అంటే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందా? బా సిగ్గు. నవ్వకండమ్మా, నా కడుపులో తిప్పడం మొదలైంది. కాకి టైర్ తెస్తున్నావా లేదా? నేనే వస్తున్నాను సార్. అమ్మా మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. స్టెఫినీ ఏది? అక్కడ ఉన్నది. అదో కాదో నాకు ఇంకా తేలలేదు. ఏం మాట్లాడుతున్నారు? మీరు మామూలు కాదు సార్. అబాబోయ్, ఒక్కళ్లే దొరక్క ప్రపంచంలో పెళ్లి కాని మా వాళ్ళందరూ ఈ ఏజ్ బార్ అయిపోతుంటే మీరు అయ్యో అదన్నమాట. ఏయ్, ఏంటి ఏం వాగుతున్నావు? మీరు మరీను సార్, ఏం తెలియనట్టు. నా కడుపులో కల్లోలో మొదలైపోతుంది సార్. విషయం ఏమిటో చెప్పండి సార్. ఏం చెప్పాలయ్యా? ఓహో, అర్థమైందండి అయ్యా. మేడం మీరు కొంచెం ఇటు రండి. ఎందుకు? బా రండి మేడం, రండి మేడం చెప్తాను. మీరు ఇక్కడే ఉండండి అమ్మా, నేను పిలిచేంత వరకు రాకండి అమ్మా, అదన్నమాట. మీరు ఇప్పుడు చెప్పడానికి ఏ ఇబ్బంది లేదండి అయ్యా. మేడం అక్కడున్నారు, నేను ఇక్కడ ఉన్నాను, చెప్పేయండి అయ్యా. ఏయ్, నీకేమైనా స్క్రూ లూజా? ఒక్కదాంతోనే చస్తుంటే మళ్ళీ నువ్వు తయారయ్యావా? మళ్ళీ ఒక్కటంటారేమిటి సార్? నేను ఇలా తయారవడానికి కారణం మీరేనండి అయ్యా. బా తట్టుకోలేకపోతున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఏంటి చెప్పేది? ఇక నా వల్ల కాదు సార్, కక్కేయాల్సిందే సార్. ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు సినిమాలాగా ముందు సీట్లో ఇల్లాలు, వెనక డిక్కీలో ప్రియురాలు. సార్ చెప్పేయండి సార్, మీకిద్దరా? కోర్టు గోప్ పగిలిపోద్ది. ఏం తమాషాగా ఉందా? నాకు తమాషా ఏమిటి సార్? విషయం తెలియక పిచ్చెక్కిపోతుంటేను. ఏం తెలియనట్టు తమాషాలు చేస్తుంది మీరు. కావాలంటే డిక్కీలో చూడండి సార్. రండి సార్, రండి రండి సార్. చూడండి. నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్లీ సూర్య, ఇంట్లో నేను లిల్లీ హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాం. లిల్లీకి దొరకకుండా ఉండటం కోసం నేను డిక్కీలో దాక్కున్నాను. జస్ట్ ఇప్పుడే అతను డిక్కీ ఓపెన్ చేస్తే చూస్తున్నాను. సీరియస్లీ, నేను లిల్లీ కనిపెట్టేసి తీసిందేమో అనుకున్నాను. నువ్వు కార్ తీసుకొచ్చావా సూర్య? నేను చూసుకోలేదు. ఎక్కడికొచ్చావు? సారు నిజం చెప్పమంటున్నారు. ఎందుకంటే కారణం సమంతనే. కిచెన్ లో హడావిడి చేస్తూ కనిపిస్తే ఎక్కడికని క్యాజువల్ గా అడిగాను. నీతో లాంగ్ జర్నీ, పిక్నిక్, రొమాన్స్ అంటూ ఏదేదో వాగింది. అప్పటికి నేను నమ్మకుండా నిన్ను హేట్ చేసే సూర్య, నిన్ను తిట్టే సూర్య నిన్నెలా లాంగ్ జర్నీకి, పిక్నిక్ కి తీసుకెళ్తాడని అడిగాను. అందరిలోనే ఆ కోపం, ఇద్దరిలో ఉన్నప్పుడు తాపం అంటూ నువ్వంటే దానికి ఇష్టం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అప్పటికి నేను నమ్మకపోతే ఇన్ని గొడవలు జరుగుతున్నా కార్లో నన్ను ఇంట్లో దింపాడు కదా. మేం వేరు పడితే వేరువేరుగా వస్తాం కానీ ఒకటిగా ఎలా వస్తామని అన్నది సూర్య.
అంత మాట్లాడిన తర్వాత నేనెలా ఊరికే ఉండగలను సూర్య? గ్రాండ్ మా ఇద్దరిని కదా నీకు చాయిస్ ఇచ్చారు. నువ్వు ఎవరిని ఇష్టపడితే వాళ్ళనే కదా చేసుకోమని చెప్పారు. నేను కాంపిటీటర్ గా ఉన్నప్పుడు పక్కనిది అనుమానం కలిగించే విధంగా మాట్లాడితే అది నిజమో కాదు అని తెలుసుకోకుండా ఎలా ఉండగలను? అందుకే డిక్కీలో కూర్చున్నాను. తప్పు నాది కాదు సూర్య, అంతా ఈ సమంతదే. ఓహో అదన్నమాట. ఆ? సార్ నా తప్పేం లేదు సార్, ఆవిడ డిక్కీలో ఎక్కింది సార్. ఆ, అబ్బో థు, థు. ఓ, నీకసలు బుద్ధి లేదు, నీకసలు సెన్స్ లేదు. ఆ? నీకుందా? నీకుందా? లేదు, నాకు లేదు. నీకు లేదు. నీకు సెన్స్ ఉంటే డిక్కీలో ఎక్కేదానివా? నీకుంటే అబద్ధం చెప్పేదానివా? నా ఇష్టం. అది నా ఇష్టం. నీ ఇష్టం వల్లే రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. నువ్వు చేసిన పొరపాటు వల్లే సూర్యకి కోపం వచ్చింది. అంతా నీ వల్లే. అంతా నీ కాదు, సార్, నీ వల్లే. సార్, 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 ఏయ్, మోహన్. అయ్యో, ఆపండి సార్. అయ్యో, సూర్య, మావా. అయ్యో, అయ్యో. చూసావా, అంతా నీ వల్లే. కాదు, నీ వల్లే. డిక్కీలో దూరకపోతే ఏమయ్యేదంట? నువ్వు నా దగ్గర వాక్కుండా ఉంటే ఏమయ్యేదంట? మాట్లాడుకు, నువ్వు మాట్లాడుకు. ఏయ్ ఏయ్, అయ్యో, ఆపండి సార్, ఆపండి సార్. అమ్మో, అమ్మా ఉఫ్. అమ్మో, విజయవాడలో ఆర్టీసీ రన్నింగ్ బస్ ఎక్కడ అలవాటు ఉంది కాబట్టి ఇలా ఎక్కేశాను. ఏంటి సార్, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసారు? కొంచెం పట్టు తప్పుంటే ఒళ్ళంతా డ్యామేజ్ అయిపోయి నేను కారులో కాకుండా అంబులెన్స్ రావాల్సి వచ్చేది. అమ్మో, గండం తప్పింది. సార్, నేను తప్పించుకున్నాను. పాపం ఆడపిల్లలు అక్కడే ఉండిపోయారు. ఈ ఏరియాలో వాళ్ళని వదిలేసి రావడం మంచిది కాదు సార్. అసలే ఇక్కడ అవకాశం కల్పిస్తే 2 రేపులు, 1 మర్డర్ జరిగిపోతుంది సార్. కొంచెం ఆలోచించండి సార్. ఎంతైనా మీ వాళ్లే కదా, పైగా వయసులో ఉన్నవాళ్ళు. కొంచెం అంతా నీ వల్ల, నీ వల్లే. అవుతున్నారా? Useless fellow. ఓ, అమ్మో. నువ్వు చేయడం వల్లే ఇలా అయింది. అసలు నీకు బుద్ధుంటే ఇలా చేసేదాన్వా? అసలు నీకుందా? నా దగ్గర ఎందుకు మాట్లాడావు నువ్వు? అంత నీ తప్పు. నేను మాట్లాడితే మాత్రం నువ్వు ఇలా చేస్తావా? ఆ? వెళ్ళి మొహం అద్దంలో చూసుకో. పోనీ ఏయ్, నీ రూట్ నువ్వే బండి. చూసుకోవే. నువ్వే అమ్మో. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. పోనీ చెప్పాలి. కలిసి అసలు మీరు నీకు ఏం అమ్మో. నా సంగతి తెలుసా ఇలా అసలు చేస్తావా? అది కాదండి. గొడవ సార్, ఏంటి మధ్యలో? అమ్మో, ఏంటి ఎక్కువ అబ్బో. చేస్తున్నావు? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఏంటి నాకేం చేసావంటే ఊరుకొని టార్చర్? ఏంటి సూర్య నిన్ను లాక్ జోన్కి తీసుకెళ్తున్నాడా? చెప్పాను. నాతోనే అబద్ధాలు చెప్తావా నువ్వు? ఇప్పుడు చూడ ఏం జరిగింది. ప్లాన్ వల్లే ఎంత ప్రాబ్లం వచ్చి పడింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. వదిలేండి సార్, మీరే కరెక్ట్ సార్. వాళ్ళిద్దరి మధ్యలోకి ఏ మొగాడు వెళ్ళాడు సార్. పోనండి సార్. వెళ్ళి పిలు. ఆ, సార్. సరే సార్, పిలుస్తాను. ఆ, సార్. ఉమ్, సార్, ఏంటి? కోపడకండి సార్. మీ లేడీస్కి ఏమీ కాకుండా తీసుకొచ్చేసాం కదా, హ్యాపీగా ఉండండి. మాట్లాడకుండా కూర్చో.
సార్ ఒక్క మాట సార్, ఒకే ఒక్క మాట సార్. వీళ్ళిద్దరినీ చూస్తుంటే మళ్ళీ కడుపు తిప్పుతోంది. ఒక్క ఆన్సర్ నా మొహాన పడేయండి, ప్రశాంతంగా నోరు మూసుకుని ఉంటాను. సార్ మీరు నన్ను సీరియస్గా చూసినా నేను అడగాల్సింది అడిగేస్తాను, అంతే. అవును సార్, ఒకరికి జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టకుండా వదిలేశారు, అవునా? ఇంకొకరికి రింగు తొడిగి ఎంగేజ్ చేసి వదిలేశారు. మీరు ఫైనల్ గా ఎవరికి తాళి కట్టి మీ ఆలిగా చేసుకోవాలనుకుంటున్నారు సార్?